నా పేరు అజయ్ అండి. అంబికా ఎంటర్ప్రైజెస్ గుంటూరు షోరూమ్ నుంచి అయితే నేను వచ్చానండి. మా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించిన అన్ని రకాల మిషన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో వీటిల్లో కొన్ని మెయిన్ మిషన్స్ గురించి అయితే నేను మీకు ఇక్కడ చెప్తాను. ప్రజెంట్ మనం వచ్చిన వేదిక మరింత కానీ ఇంకెవరికైనా సరే ప్రతి ఒక్కరికి లోన్ తీసుకొని, అంటే సబ్సిడీ లోన్ మీద మిషనరీస్ తీసుకోవచ్చు, ఆ మిషనరీస్ రన్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ గా ఉన్న ప్రతి ఒక్క లేడీస్ చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మీరు విన్నారు. అయితే ఏ పరిశ్రమలు పెట్టాలి, ఎలా చేయాలి, లోన్స్ ఎలా తీసుకోవాలి, దానికి సబ్సిడీ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఒక 10 నిమిషాలు టైం తీసుకొని అందరూ చెప్తాను. సో స్టార్టింగ్ వచ్చేసరికి ఎక్కువ ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి మీరు చాలా మంది హౌస్ వైఫ్స్ ఇంకేనా ఇతర రంగాల్లో ఆల్రెడీ మీరు చేసి రాణిస్తూనే ఉండొచ్చు. సో మీ కళలు ఏదైతే మీరు చేద్దాం అనుకున్నారో ఆ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్క మిషనరీస్ ఫుడ్ ప్రాసెసింగ్ లో ఇక్కడ నేనైతే అవైలబిలిటీ ఇస్తాను. ఫస్ట్ థింగ్ అండి, ఒక 10,000 దగ్గర నుంచి ₹1,00,000 వరకు ఏ మిషనరీస్ బాగుంటాయి, అది మనం ఎలా పెట్టుకోవచ్చు అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనము గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ఫేమస్ బిచి అండి. సో కారం మిల్లు మనకి వన్ ఆఫ్ ది బెస్ట్. అయితే మీరు అడిగే ఒక డౌట్, సార్ మీరు కారం మిల్లు అమ్ముతారు, మేము కారం కొడతాం, ఆ కారం ఎవరు కొంటారు అనే డౌట్ ముందు మీకు ఉంటుంది. కానీ ఒకటండి, నేను చెప్పేది ఏంటండి అంటే మనం ఏ ప్రొడక్ట్ అయితే తీసుకుంటామో ఆ ప్రొడక్ట్ ఫస్ట్ మనం సేల్ చేయగలమా లేదా అనేది మనకు తెలియాలి. అది సేల్ ఎలా చేయాలి, మనం తయారు చేసిన ప్రొడక్ట్ కి వాల్యూ ఎక్కడుంది అనేది తెలుసుకున్న దాన్ని బట్టి మనం వ్యాపారం స్టార్ట్ చేయాలి. సపోజ్ మన గుంటూరులో మనకి మిర్చి చాలా తక్కువ రేటు దొరుకుతుంది. ఎందుకు? మనకి యాడ్ ఇక్కడ దగ్గరలో ఉండటం వల్ల. సో ఈ మిర్చిని టిక్కీలుగా మనము ఎక్కువ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కారంగా కొట్టించి ఆ కారం మిల్లు కేజీ ప్యాకెట్లు 2 కేజీ ప్యాకెట్లు తయారు చేసి మనం మార్కెటింగ్ చేయాలి. రీసెంట్ గా ఫస్ట్ థింగ్, ఒక కంపెనీ మనం పెడుతున్నామో పెట్టామో చేసామో అనేటట్టు కాకుండా నా దృష్టిలో నేను ఇంకోటి ఏమంటానంటే, సపోజ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చుట్టాలు అయి ఉండొచ్చు, మీ పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. సపోజ్ ఒక 2-3 సిండికేట్ అయ్యారు, ఒక 2-3 మీద ఒక కంపెనీ పెట్టారు, ఒక కారం మిల్ పెట్టారు, ఒక కంపెనీ పేరు పెట్టండి. ప్రతి ఒక్కటి మనం చేస్తాం. తప్పేందని అంటే మనం తయారు చేస్తున్నాం, ప్రొడక్ట్ మంచిగా చేస్తున్నాం, కానీ అది మార్కెట్ లోకి వెళ్ళాలంటే మనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ లేదు, అంటే మనకంటూ ఒక కంపెనీ పేరు లేదు, మనం అనేది ఎవరికి తెలియదు. అదే మనం చేస్తున్న ఫస్ట్ లాస్ ఆఫ్ పని. మనం ఏదైనా ఒక తయారు చేసాం, నేనే ఉన్నాను, సపోజ్ నేను అట్టు పిండి కంపెనీ పెట్టాను, ఇడ్లీ పిండి దోశ పిండి పెట్టాను, నేను ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి పెట్టానండి, కవర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామనుకో, అయ్యా నువ్వు ఎవరో తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు, అది ఫుడ్ ప్రోడక్ట్, మేము ఎలా తీసుకుంటారు కోర్టులో అడుగుతారు. అదే నేనేమంటానంటే మనము దానికి సంబంధించిన ఒక జిఎస్టీ తీసుకుని ఒక 2,000కి ఒక ₹1,000 ఫుడ్ లైసెన్స్ వచ్చింది, ఒక కంపెనీ పేరు పెట్టుకొని సపోజ్ రామయ్య దోశ పిండి అని పెట్టాము. సో మన కంపెనీ పేరు మీద మన కంపెనీ కవర్ వేసి 1 కేజీ అట్టుపిండి, 1 కేజీ ఇడ్లీ పిండి, 1 కేజీ గారి పిండి తయారు చేసి కొట్లకి ఇస్తే అప్పుడు మనం ఏంటో మన కంపెనీ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, మనకు ఒక కేర్ ఆఫ్ ఉంటుంది, అప్పుడు మనకి మార్కెట్ లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మనం ఏ ప్రోడక్ట్ తయారు చేసినా కూడా అది తీసుకునే వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు తీసుకుంటేనే మేము తయారు చేస్తా ఉంటాం కాదు, మనం తీసుకున్న ప్రోడక్ట్ మనం అమ్మగలిగి ఉండాలి. ముందు మనం అమ్ముకోవడానికి రెడీగా ఉన్నప్పుడే మనం పెట్టుకోవాలి. సరే, ఇలానే తెలంగాణ హైదరాబాద్ లో కొవ్వొత్తులు తయారు చేయండి, ఒత్తులు తయారు చేయండి, కర్పూరం తయారు చేయండి, మిషన్ మేము ఇస్తాము, మీ తయారు చేసిన ప్రోడక్ట్ మొత్తం మేమే కొంటామని చెప్పి లక్షల బ్యాంకులలో పెట్టించి ఆడవాళ్ళందరినీ దానిలో నెట్టి పెట్టారు. కట్టు ఒక 20 రోజులు ఏమో సరుకు కొన్నారు, 21 రోజు నుంచి సరుకు కొనే మంచి ఫోన్ స్విచ్ ఆఫ్. మిషన్లు ఉన్నాయి, వస్తువు తయారు చేసాం, కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఏం చేస్తారు మీరు ఆ మిషన్ లో? ఒక్కో మిషన్ ₹1,50,000-2,00,000 ఉంది, తిప్పుకోగలమా మళ్ళీ మనం ఒక మిడిల్ క్లాస్ కుటుంబాలు అలాంటి. అందుకే నేనేమంటానంటే అవతల ఎవరో వచ్చి కొంటారని తయారు చేయొద్దు. మనకై మన ఊర్లో ఏమవుతుంది, అసలు మన ఊర్లో ఏం పండుతుంది, దాన్ని బట్టి తయారు చేస్తే అవతల వైపుకి తెలంగాణ స్టేట్ కూడా మన ఇక్కడ నుంచి ఫుడ్ పంపించే అవకాశం ఉంది. వాటిల్లో ఫస్ట్ వచ్చేసరికి మిర్చి, తర్వాత దుగ్గిరాల పసుపు అంటారు, పసుపు కొమ్ములు మనకు బాగా దొరుకుతాయి, పసుపు కొట్టే మిషన్లు ఉన్నాయి.
ఆ పసుపు కొట్టండి, 100 గ్రాముల దగ్గర నుంచి 1/2 kg ప్యాకెట్ వరకు తయారు చేయండి, ఎక్స్పోర్ట్ పంపించండి. కంపెనీ పేరు ఉండాలి కంపల్సరీగా. దేనికైనా ఎక్స్పోర్ట్ అవ్వాలంటే మీదంటే ఒక కంపెనీ, ఫుడ్ లైసెన్స్, పేరు ఇంపార్టెంట్. అలాగా ఇడ్లీ పిండి, దోశ పిండి కంపెనీస్, ఇన్స్టెంట్ చపాతీ, ఈ చపాతీ ప్యాకెట్లు వచ్చేసరికి మీరు ఎక్కడ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున ప్రతి ఒక్క డిమార్ట్ లో, స్టోర్లు ఇన్స్టెంట్ పుల్కా ప్యాకెట్లు, చపాతీ ప్యాకెట్లు, పూరి ప్యాకెట్లు, పరోటా ప్యాకెట్లు అన్ని తీసుకెళ్తున్నారు జనాలు. సో దాని తయారీదారుడు ఎవరంటే ఎవరో బయట నుంచి వచ్చిన పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు. మనకు లోకల్ గోధుమ పిండి లేదా, గోధుమలు లేవా, మనకు తయారీ రాదా? కానీ ఏంటంటే మనం చెయ్యం, ఏమో ఎవరు కొంటారో అని. అలా కాదు, ముందు ధైర్యంగా ఒక స్టెప్ వేస్తే దానిలో ఉన్న డెప్త్ అప్పుడు తెలుస్తుంది. సో అలా చపాతీ పైలు తయారు చేసి పెట్టుకునే కంపెనీ 1.5 నుంచే ఉంది. దాదాపు 4 రోజుల పాటు ఆ చపాతీ నిలువ ఉంటుంది. మన అన్ని డిపార్ట్మెంట్ స్టోర్స్ కి సంబంధించిన అన్ని స్టోర్స్ కి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ప్రతి ఒక్క పిల్లలు కురుకురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, బింగో ప్యాకెట్లు తింటున్నారు. మనమేమో వాళ్ళు తంతున్నాం. ఎందుకు? అది ఎవరో కంపెనీ వాళ్ళు తయారు చేశారు, దానిలో కెమికల్స్ ఉంటే తినద్దని. మనకు బంగాళదుంపలు దొరకట్లేదా? మనం చిప్స్ ఎందుకు తయారు చేయకూడదు? చక్కగా ఒక మంచి శనగ నూనె గానులు పెట్టుకొని, పొటాటో చిప్స్ ఒక మిషన్ పెట్టుకొని చిప్స్ తయారు చేసి 50 గ్రాములు 100 గ్రాముల ప్యాకెట్లు తయారు చేస్తే మన దగ్గర జనాలు కొనరా? హ్యాపీగా కొనుక్కొని ఇంట్లో తీసుకెళ్లి పిల్లలకు పెడతారు. సో ఇలాంటి చిన్న చిన్నవి ప్రతి ఒక్క రోజు అవసరమైనవి, పొద్దున్నే లేచి తాగే కాఫీ దగ్గర నుంచి ఈవినింగ్ పడుకొని తినే టిఫిన్ వరకు ప్రతి ఒక్క దానిలో ఒక మిషనరీ ఉంది, ఒక లైఫ్ ఉంది. మనం తెలుసుకోగలిగితే ప్రతి ఒక్కటి ఒక చిన్న వ్యాపారం దాగుంది. సో ఈ వ్యాపారానికి సంబంధించింది ఫస్ట్ నుంచి నేను చెప్తున్నానండి. అండ్ మిల్లర్స్, తడిపిండి, పొడిపిండి, జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి, రవ్వలు, బియ్యం పిండి అన్ని రకాలు కలిపి ఒకే మిషన్ లో కొట్టచ్చు. దీని బడ్జెట్ వచ్చేసరికి 25,000 దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు. కారం మిల్లులు, పసుపు మిల్లులు, ఇడ్లీ పిండి, దోశ పిండి అండ్ చపాతీ కంపెనీలో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. దీని తర్వాత పొటాటో చిప్స్ కంపెనీస్, దాని తర్వాత బిస్కెట్స్ తయారు చేసే కంపెనీ, ఎటువంటి మైదా వాడకుండా గోధుమ పిండితో, రాగి పిండితో, జొన్న పిండితో కుక్కీస్, జొన్న బిస్కెట్స్, రాగి బిస్కెట్స్ తయారు చేసే కంపెనీ. అండ్ దాని తర్వాత అల్లం పేస్ట్, చిక్కులపాయ పేస్ట్, టమాటా పేస్ట్ తయారు చేసి క్యాటరింగ్ వాళ్ళకి, స్టోర్స్ కి, ఫ్యాన్సీ షాప్స్ కి అమ్మేది. అండ్ దాని తర్వాత పాల దానిలోనే మనం చెయ్యాలి కానీ వండర్ఫుల్ బిజినెస్ ఉన్నాయండి. ఒక రైతు దగ్గర, మనం ఇక్కడ మంగళగిరిలో చూసుకుంటే పాడి పరిశ్రమ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. కానీ ఒక పాలు రైతు పిండితే ఎన్ని రోజులు ఉంటాయండి? ఒక రోజు. ఫ్రిడ్జ్ లో పెడితే 2 రోజులు. అదే పాలని మనం పాల నుంచి క్రీమ్ ఎక్స్ట్రాక్ట్ మిషన్ లో వెన్న తీస్తాం. పచ్చి పాల నుంచి వెన్న తీస్తే ఆ వెన్న లైఫ్ 10 రోజులు ఉంటుంది. అదే వెన్నని నెయ్యిగా మారిస్తే కొన్ని నెలల పాటు ఉంటుంది. ఎక్కడి నుంచో ఒక కంపెనీ వాళ్ళు వచ్చి మా నెయ్యి పోసగా ఉంటుంది అంటుంటారు కాదు, మనమే ఆ నెయ్యి తయారు చేసి మన కంపెనీతో, మా నాయనమ్మ చేతి నెయ్యి నమ్మకమైన నెయ్యి అని చెప్పి మనము అమ్మచ్చు. 1 kg నెయ్యి 800 నుంచి 1000 రూపాయలు అమ్ముతున్నారు. అదే కేజీ నెయ్యి మనము మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే 400, 350 కూడా మనం తయారు చేసుకోవచ్చు. డైరెక్ట్ గా పాలు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ మిషన్ కేవలం 25-30 వేల దగ్గర నుంచి పాలు ఎక్స్ట్రాక్ట్ చేసే మిషన్, నెయ్యి కాసే మిషన్ 30,000, మొత్తం కలిపి ప్రాజెక్ట్ 70,000లో మీరు నెయ్యి తయారు చేసి మార్కెట్లోకి సప్లై చేసే కంపెనీ పెట్టచ్చు. ఇంకా మన హ్యాండ్ మేడ్ ఫుడ్స్ వద్దాం. సపోజ్ మన చుట్టుపక్కల వైజాగ్, హైదరాబాద్ వీళ్ళందరూ చెక్కలు, చక్రాలు, అరిసెలు, మురుకులు, గవ్వలు తయారు చేసే ప్రతి ఒక్కటి కూడా మన గుంటూరు నుంచి, తెలుగు ఎక్కడి నుంచి, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వెళ్లాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి అక్కడ క్వాలిటీ బాగోదు. అక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ మనోళ్ళే కాబట్టి ఇంట్లో తినే ఫుడ్స్ అన్ని ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. సో ఇక్కడికి వస్తే అవి ఎన్ని ఉన్నాయండి అంటే ఎక్కడో ఒక చోట పెద్ద పెద్ద కంపెనీ పేర్లు, బాంబేవి, స్వీట్ షాప్స్ అవి పెట్టి కేజీ రేట్లు ఎక్కువ పెట్టి మనం తెచ్చుకుంటాం. అరిసెలు కానీ ఈ ఇంట్లో తయారు చేసి తినే రోజు లేదు. కానీ అదే అరిసెలు, నెయ్యి అరిసెలు తయారు చేసి కేజీ 400 అన్నా కూడా కొనుక్కెళ్ళే జనాలు ఉన్నారు. ఇది నిజం. కానీ తయారు చేయడం కష్టం. కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి, చెక్కలు, చక్రాలు, మురుకులు, చకోడీలు, బూందీ వేసే మిషన్తో సహా ప్రతి ఒక్క మిషన్లు వచ్చింది. ఆ మిషన్ మనం తీసుకొని, ఈ ప్రాజెక్ట్ కొద్దిగా పెద్దది, అంటే 2 lakhs నుంచి 3 లక్షలు, 2 నుంచి 3 లక్షల వరకు అయ్యే ప్రాజెక్ట్ లో ఈ మురుకుల మిషన్ నేను చెప్పిన అన్ని రకాల కార ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. ఈ తయారు చేసి మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు.